హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడో మర్చిపోయిన రాయల్ అండ్ ఓజీ క్లాన్ అని మళ్ళీ గుర్తు చేశారు. అంటే మనం మర్చిపోవడం అందామన్నా కానీ రికార్డ్స్లో మర్చిపోయేటట్టు చేయట్లేదు కదా. సో అందరు కలిసిపోయారు అని అనుకుంటే మళ్ళా ప్రారంభమైపోయింది ఈ గొడవ. సో అది ఎంతవరకు పోతుందో, అంటే నిన్న వాళ్ళు గుర్తు చేసుకొని మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే దానికి గౌతము ఫస్ట్ ఫైవ్ అంటే టాప్ ఫైవ్లో వచ్చినప్పుడు విష్ణుప్రియ అన్నదానికి చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు. సో ఆ ఫీలింగ్స్ మొత్తం కలిపేసి ఇలా మొత్తం కలిపి కొట్టేశాడు కదా. చాలా బాగా అనిపించేసిందే. ఏమో అనుకున్నాం కానీ ఏదో అయిపోయింది. ఇంకొకటి మొత్తానికైతే ఇక నిఖిల్ అనుకున్నది సాధించలేకపోయాడేమో అని అనిపించేసింది. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను నా మీద ఉన్న మచ్చను తుడిపేసుకుందాము అని చెప్పేసి. మచ్చను తుడుపుకోవడానికి చీఫ్ కంటెండర్ అవ్వాల్సిన పని ఏం లేదు కదా. చీఫ్ కావాల్సిన పని లేదు. నువ్వు మచ్చను తుడుచుకోవాలనుకుంటే టాస్కులు బాగా ఆడేసి నామినేషన్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది కదా అని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది? ఇంకొకటి, పాపం పృథ్వీ మారిపోతున్నాడు అంటే నిజంగా కూడా మారిపోయాడేమో అనుకున్నా కానీ ఇంకా సైకోగా తయారయ్యాడేమో అనుకోలేదు. అంటే సైకిక్ క్యారెక్టర్గా మారిపోతున్నాడు. ఎందుకంటే ఏదైతే అనొద్దు అంటున్నారో అదే అని చూపిస్తున్నాడు. ఇది సైకో లక్షణం. రౌడీలుగా బిహేవ్ చేస్తాం, గుండాలు రౌడీలు అంటే నాకైతే ఏమో అనిపించింది, కానీ అలానే అనిపించేసింది సైకిక్ క్యారెక్టర్. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఒక పాయింట్ మీద తను నిలబెట్టబడ్డాడో ఆ పాయింట్ మీద దానికి ఆపోజిట్గా ఉన్న పర్సన్ తన పాయింట్ను బయట పెట్టాలి. బట్ బయట పెడితే ఈయన బండారం ఏం బయటపడుతుందో అని రావడం. ఆ మధ్యలో మన విష్ణు నేనున్నాను అని చెప్పేసి పోర్ట్రేట్ చేయటం. నిజంగా కూడా మనిషిని ఎలాగైతే ట్రిగర్ చేస్తారో మాటలతోని నిజంగా కూడా విష్ణుప్రియ దగ్గర నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అది సూదులు పెట్టి పొడిచినట్టే ఉంటుంది. నిన్న చూసినాం కదా యష్మిని ఎట్లా అన్నదో. సో యష్మి అన్నదానికి నేనైతే చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నాడు, మాట తీరును బట్టి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, నన్ను ఎవరు సపోర్ట్ చేశారు అంటే చేస్తారు చేయరు వాళ్ళ ఇష్టం. అది తను ఉండాలనుకున్నది, తను ఒకరికి సహాయం చేయాలనుకున్నది చేస్తుంది, చేయొద్దు అనుకుంటే చేయదు. సో మొత్తానికైతే అది అలా జరిగిపోయింది అన్నట్టు. తర్వాత మన ఎవరిదైతే ఇంతగానో ఫైట్ చేస్తున్నాడో ఆయనది టీషర్ట్ మీద చిన్న హోల్ ఉంది. దాని గురించి మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అయిపోయారు. సో దాని ఏంటంటే నేనుంటే ఒకలాగా, నేను లేకపోతే ఒకలాగా. అంటే ఇది మానవ సహజం. మరి ఆయన రివర్స్గా అదే క్వశ్చన్ అడిగితే ఏం చేసేవారు, అది కూడా మనం ఆలోచించాలి కదా. అదే నబీల్ని అడిగారు కొంతమంది క్వశ్చన్స్, మరి అదే క్వశ్చన్ నబీల్ అడిగితే ఏం చేసేవారు అని నాకు అనిపించింది ఇదే తేజ విషయంలో. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మొత్తానికైతే గ్రూప్ గేమ్ కాదు అని చెప్పేసి వాళ్ళని గ్రూప్ గేమ్ అని చెప్తున్నారు. సో వాళ్ళది గ్రూప్ గేమ్, ఓకే, ఆ గ్రూప్ గేమ్ ఆడకూడదు. మరి ఇక్కడ గౌతమ్ పక్కన పెట్టేసేస్తుంటే రోహిణి కానీ మన అవినాష్ కానీ తేజ కానీ కలిసి ఆడితే ఏమంటారబ్బా, దీని గ్రూప్ గేమ్ అనరా? ఇది మినీ గేమ్, ఇది మినీ గ్రూపు, అదేమో పెద్ద గ్రూపు, ఇదేమో చిన్న గ్రూపు. దీంట్లోకి అప్పుడప్పుడు విష్ణు మాత్రం ఆ గ్రూపులో వచ్చిపోతూ ఉంటుంది. ఇటు వచ్చినప్పుడు ఇది పెద్దదైపోతుంది, ఇది ఇవి అలా కూర్చున్నప్పుడు అది పెద్దదైపోతుంది. అంటే సో అది ఎప్పుడైనా పెద్దదే. ఆమె వచ్చి ఇలా కూర్చున్నదంటే నలుగురు కూర్చుంటారు కాబట్టి సమానం అయిపోతుంది. సో అందులో నలుగురు, ఇందులో ముగ్గురు, గ్రూప్ అయితే పక్కా ఉంది. ఈ ఎటుబడి ఏమీ గ్రూప్ లేని వాళ్ళు ఎవరు అంటే నన్ను అడిగితే ఇక నబీలే కానీ విష్ణుప్రియ అప్పుడప్పుడు, తర్వాత ఇంకెవరు గౌతమే కానీ అసలు గ్రూప్ అంటేనే ఏంటో తెలియని పర్సన్స్. సో ఇది కరెక్ట్, ఇది నాకు అర్థమైంది. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసేయండి. ఇక మనం సిరీస్లోకి వెళ్ళిపోతాం. మొత్తానికైతే తేజాకు మాత్రం మంచిగా 50 మార్కులు అయితే వచ్చేసింది. ఆయన ఏదైతే అనుకున్నాడో అది
జరిగిందేమో అనిపించేసింది. ఒక జంట కావాలి అనుకున్నాడు, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది ఆ జంట. ఇక నెక్స్ట్ విశ్వక్సేన్ వచ్చేసి చాలా పాయింట్స్ ఇచ్చేసాడు, చాలా విధంగా ఆడుతుంది. ఇక అంతకంటే ముందు విష్ణుప్రియ పాయింట్స్ తీసుకురావడం చేసేసి ఒక కామెడీ బిట్ చేయమని చెప్తే అది కామెడీ కాస్త ట్రాజడీ లాగా మారిపోయింది. ఎందుకంటే కొంచెం అయితే పాపం చిన్నపిల్లగాడు చచ్చిపోయేటట్టు. ఇక తర్వాత విశ్వక్సేన్ వచ్చేసి మనకు పాయింట్స్, తర్వాత ఫుడ్డు, కిచెన్ టైము మొత్తానికైతే పెంచేశారు. రేపు ఎవరు మనకు చీఫ్ అవుతారో తెలుస్తుంది. ఇది ఇప్పటిదాకా మనం ఏంటంటే వచ్చిన హైలైట్స్. ఇక్కడ వరకు చూసుకుంటే హైలైట్స్ మాత్రం చూస్తున్నట్టు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు కొన్ని పాయింట్స్ వచ్చేసాయి కదా. నిన్న అంటే కొంతమంది ఐస్ క్రీమ్లు వేస్తున్నారు, బూస్ట్లు వేస్తున్నారు, ఒకరితోటి వాళ్ళు గ్రూప్ కాదు అని చెప్పేసి నిర్ణయించుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ పాయింట్ని బట్టి చూసేది ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటే నిన్న ఒక గేమ్ కాడికి అయిపోయింది. ఎక్కడికి అయిపోయింది అంటే రోహిణి అండ్ నిఖిల్ మాత్రమే ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరిట్లో ఎవరికి ఓట్లు వేస్తారు అని చెప్పేసి హౌస్ మొత్తం నిర్ణయం కావాలి అని అనుకుంటే అప్పుడు ఎక్కువ శాతం ఓట్లు 5 ఓట్లతోటి మెజార్టీతోని రోహిణి గెలిచిపోయి నిఖిల్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే మనకు పెద్దగా అయింది. అందులో మధ్యలో అన్నెసెసరీగానే ఫస్ట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ అన్నెసెసరీ, బట్ పోతుంటే అది కీలకంగా మారిపోయింది చూసారా. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే కావాలని మమ్మల్ని ఏమనంటే పాత వాళ్ళ వైల్డ్ కార్డ్ను బయటికి పంపించాలని నామినేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అది ఒకప్పుడు జరిగింది నిజంగా కూడా. ప్రీవియస్లో మనం విశ్వక్సేన్ గారు అన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ మీద కొంచెం మాకు ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా వైల్డ్ కార్డ్ వస్తున్నారు అంటే వాళ్ళది ఫిక్స్ కావాలంటే ఒక 2 వారాలు ఖచ్చితంగా పడుతుంది. సో ఆ 2 వారాల తర్వాత అది కంటిన్యూటీ ఉండేది ఉంటే వాళ్ళు ఓకే. మనకు ఆ వైల్డ్ కార్డ్లో కూడా ఇప్పుడు నచ్చని వాళ్ళని బయటికి పంపించేసాం, నచ్చిన వాళ్ళను ఉంచేసుకున్నాం. ఇప్పుడు ఈచ్ ఈక్వల్గా ఉన్నారు. అయితే వీళ్ళైతే వర్తబుల్ పర్సన్స్ కాబట్టి. బట్ కాకపోతే మిగతా విషయాలు చూస్తే అది కరెక్ట్ కాదనిపించింది తను మాట్లాడిన విషయంలో. ఇప్పుడైతే స్టార్టింగ్ విషయంలో ఒకటి, మధ్యలో ఒకలాగా జరిగింది, ఇది ఒకలాగా జరిగింది. సో మనం ఏంటంటే అప్పుడు ఓజీ క్లాన్కి కొంచెం సపోర్టివ్గానే చాలామంది రివ్యూవర్సే కానీ చాలామంది ప్రేక్షకులే కానీ వీళ్ళు వచ్చిండ్లు కదా అని చెప్పేసి అనుకున్నారు. బట్ 2-3 వారాల తర్వాత అంతా సెట్ అయిపోయింది. అంటే అప్పటి వరకు ఓట్ చేసే వాళ్ళు కూడా స్ప్లిట్ అయిపోయారు. అంటే ప్రీవియస్ ఎవరికైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళు వెళ్ళిందంటే స్ప్లిట్ అయిపోయారు. మధ్యలో వీళ్ళ క్యారెక్టర్స్ కొంచెం బికలం గకలం అయిపోయినాయి కాబట్టి అప్పుడు మారిపోయింది. కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా మొత్తానికైతే గౌతమ్ను బయటికి పంపే విధం నుంచి గౌతమ్ ఎప్పుడైతే తను సేవ్ కాకుండా నిజంగా కూడా మణికంఠ కనుక సేవ్ చేయలేకపోతే ఈరోజు గౌతమ్ బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి పర్సన్ ఇవాళ టాప్ 5కి వచ్చేవాడు అంటే అతను కష్టపడ్డాడు. సో కానీ మీరు ఇంకా అదే టార్గెట్లో ఉన్నాడు అని చెప్పేసి మైండ్లో ఉంది. బట్ అలా అయితే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అందరూ కలిసి మనమైతే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరున్నా పర్లే అని చెప్పేసి ఆ నలుగురు అనుకోవడం వల్ల ఇదంతా జరుగుతుందేమో నాకు అనిపించేసింది. నెక్స్ట్ తర్వాత మనం వచ్చేసిందట్టయితే అది అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ ఎవరు గెలిచారు అని చెప్తే రోహిణి గెలిచిందని చెప్పడంతో నబిల్ కూడా మధ్యలో ఒక చిన్న క్లారిటీ, మేము ఒకప్పుడు అనుకున్నది కరెక్టే కానీ ఇప్పుడు మాత్రం కాదు, ఇండివిజువల్గా ఆడుతున్నాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో నబిల్ ఇండివిజువల్గానే ఆడుతున్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇండివిజువల్గా ఆడట్లేదు. ప్రేరణ కూడా గ్రూప్లో భాగంగానే ఆడుతుంది. ఎందుకంటే యష్మిని సేవ్ చేస్తుంది, యష్మిని తోటి ఉంటుంది. అట్లా అది చూసినట్లయితే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక గొడవ స్టార్ట్ కావడానికి కారణం ఇది అన్నట్టు. మీరు కావాలని ఒక పర్సన్ను తప్పు చేసిన ఒప్పు చేసిన కాపాడుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ మాట జరిగిన వెంటనే మన పృథ్వీ రావడం, పృథ్వీ నువ్వు ఏం చూసి మాట్లాడుతున్నావు అని చెప్తే అది కాస్త సీరియస్గా వెళ్ళిపోయేసి మధ్యలో పృథ్వీతో మాట్లాడడం వల్ల విష్ణు బయటకు వచ్చేసి
మేము అట్లా ఏం ఉండట్లేదు, గ్రూప్లో ఉండట్లేదు అని మాట్లాడుతుంటే, మేము ఈయనతో మాట్లాడుతుంటే నీకెందుకు వస్తుంది నొప్పి అన్నాడు. నిజంగా కూడా పృథ్వీ మీదకి ఎవరైనా వచ్చేది ఉంటే ఖచ్చితంగా విష్ణుప్రియ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే విష్ణుప్రియ ఇప్పటివరకు ఎప్పుడైనా పృథ్వీని నామినేషన్ చేసిందా? కనీసం నిఖిల్ యష్మిన్ అన్న వాళ్ళిద్దరి మధ్యలో నామినేషన్ ప్రక్రియ జరిగింది, ఒకరినొకరు నామినేషన్ చేయడం జరిగింది, కానీ వీళ్ళిద్దరు మాత్రం జరగలేదు. అసలు ఆ పృథ్వీ అనే పర్సన్ ఆడికి వచ్చేసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉన్నాడేమో అనిపించేసింది. టాస్కులు తప్ప ఇంకా ఏం ఆడుతున్నాడు, కనీసం పని కూడా చేయడు కదా. ఇక నెక్స్ట్ గౌతమ్ కూడా పని అయితే చేయలేడు, టాస్కులు ఆడుతున్నాడు, పని కూడా ఈ మధ్యలో చేస్తున్నాడు కాబట్టి నో ప్రాబ్లం. బట్ స్ట్రాంగ్ క్యాండిడేట్గా మారిపోతున్నాడు. ఇక నెక్స్ట్ మనకి ఆ గొడవ కాస్త పెద్ద పెద్ద చిరికి గాలి వాలైపోయి ఒరే అన్న కడికి వచ్చేసింది. ఎప్పుడైతే ఈయన ఒరే అన్నప్పుడే ఈయనేమన్నాడు, నేనేం పీకలేవురా అంటే నువ్వేం పీక్తావురా అని చెప్పేసి మాట వచ్చింది. సో అప్పుడు కొంచెం బీప్ సౌండ్ వేస్తే బాగుండేది అనిపించేసింది. ఏం పీకలేవు, ఇక శనివారం ఉంటుంది, వీళ్ళకి మోతలేవు అని అనిపించేసింది. బట్ ఈ విషయాన్ని నాగార్జున గారు అడుగుతారా లేదా, లేకపోతే సోపేసి ఊరుకుంటారా అనేది చూడాల్సిన విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గొడవ అంతా జరిగిపోతుంది. అక్కడ కిచెన్ టైంలో టైం కూడా అయిపోయింది. తర్వాత విష్ణుప్రియకు ఒక టాస్క్ ఇచ్చారు. అంటే తర్వాత కూడా ఇంకా టాస్క్ల మధ్యలో టాస్క్ కంటే ముందు ఒకటి జరిగింది. ఏంటంటే ఇక యష్మి ఉండు మళ్ళీ ఇంకెవరు ప్రేరణ, మేము ఎక్కడ గ్రూప్ ఆడుతున్నాం అంటే మీరు గ్రూప్ ఆడట్లేదా అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళిద్దరి మధ్యలో కూడా నేనైతే ఆడట్లేదని చెప్పేసి ప్రేరణ అంటుంది. కానీ ఖచ్చితంగా తను కూడా ఆ గ్రూప్లో డైరెక్ట్ పార్ట్నర్ కాకుండా ఇండైరెక్ట్ పార్ట్నర్గా మాత్రం ఉంటుంది. ఇక తర్వాత అక్కడి నుంచి అట్లా అది వాళ్ళు జరుగుతుంది, నేను గ్రూప్ ఆడట్లేదంటే నువ్వు జనాలు చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. ఇదంతా జరిగిపోతుంది. తర్వాత ఏంటంటే రాత్రి అయిపోయింది, పొద్దుగాల వచ్చేసిన తర్వాత ఇక మన వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? తేజ అండ్ పృథ్వీ గౌతమ్. ఇప్పటిదాకా ఏంటంటే గ్రూప్ లేదు అంటే ఇప్పుడు నిన్న నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు గ్రూప్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు మేము గ్రూప్ లేము అని చెప్తున్నారు. కానీ మరి నిన్నటిదాకా జరిగింది మాత్రం గ్రూపే కదా, పోనీ మనం చూడకపోతే బయటి వాళ్ళు అయితే చూశారు కదా, సో అది మనమైతే క్లారిటీ అయితే తెలిసింది కదా అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అది మాత్రం నాకు కరెక్ట్ అనిపించేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు విష్ణుప్రియతోటి ఒక చిన్న కామెడీ చేయండి, మీరు పాట పాడొద్దు, తర్వాత ఇంకేం చేయొద్దు అన్నారు, డ్యాన్స్ కూడా చేయొద్దు, మీ ఇష్టం ఉన్నట్టుగా చేయండి, కాకపోతే మమ్మల్ని నవ్వించండి అని చెప్తే చిన్న టాస్క్ చేశారు. పాపం ఈ కొంచెం ఉంటే చిన్నపిల్లగాడు చచ్చిపోయాడు అనిపించేసింది. ఎందుకంటే సచిన శివంలా ఉన్నాడు, నిజంగా కూడా చంపేసిందేమో అనిపించేసింది. అంత ఘోరంగా చేసేసింది, కొట్టుడు గుండెల మీద, పాపం గుండెగా అయిపోతుందేమో అనిపించేసింది. తర్వాత అది జరిగితే ఇంతకన్నా చేస్తే 2 టాస్కులు చేస్తే మొత్తానికైతే 5 నిమిషాలు టైం ఇచ్చారు. తర్వాత ఇక టాస్క్ స్టార్ట్ చేశారు. టాస్క్ ఏంటిరా అంటే ఇప్పటిదాకా మనకేంటంటే మెగా చీఫ్ కావడానికి ఒక టాస్క్ పెట్టేవారు, ఆ టాస్క్లు ఎవరైతే గెలిచారో వాళ్లకు మెగా చీఫ్ ఇచ్చేవారు. బట్ ఈసారి మాత్రం టైట్గా 2-3 గేమ్లు పెట్టాలనుకుంటున్నారేమో బిగ్ బాస్. మొత్తానికైతే కొంచెం గేమ్స్ టాస్కులు ఉంటే కొంచెం జనాలు ఎక్కువ చూస్తున్నారని చెప్పేసి 2-3 టాస్కులు పెట్టినట్టున్నది. ఇక నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక విష్ణు ఇక మొత్తానికైతే ఆ తాళ్ళు పట్టుకొని ఎలా ఆడాలి. కింద టేబుల్స్ ఉన్నాయి, రెడ్ బ్లూ, 2 బ్లూ ఉన్నాయి, 3 రెడ్లు ఉన్నాయి. ఆ రెడ్ల మీద ఎవరెవరు కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎవరెవరు దానికి సహకరించిందంటే యష్మి వాళ్ళు సహకరించలే, కానీ ప్రేరణ అవినాష్ కలిసేసి వీళ్ళకు సహకరిస్తే పృథ్వీ వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి 3% లైట్గా తీసేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్రేరణ అవినాష్ మంచి ప్లాన్ ఇచ్చారన్నట్టు రోహిణికిను తేజకు. సో మొత్తానికైతే తను గ్రూప్లో నుంచి వీళ్ళ గ్రూపుకు కూడా సహకరిస్తుంది. అంటే 2 గ్రూపులకు అందరితో కలిసి ఆడతామని చెప్పేసి ప్రేరణ ఫిక్స్ అయిపోయింది. మొత్తానికైతే అటో ఇటో కలిసేసి అందరికంటే ఎక్కువ పాయింట్లు మనోడు తీసుకోవచ్చు. ఏంటంటే దీనికి సంచాలకంగా మన ఎవరినంటే
అశ్వత్థామ 3.0 పెట్టారు. అదే మన గౌతమ్ను పెట్టేశారు అన్నట్టు. ఇక గౌతమ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కదా, ఆయన ఇట్లాగూ వీళ్ళని మాత్రమే చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందుకోసమే ఫస్ట్ రెడ్ అండ్ బ్లూ ఉంటే ఎక్కడెక్కడైతే ఓజీ క్లాన్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళని లాగడం, ఫస్ట్ కావాలని పృథ్వీని లాగడం. ఎందుకంటే బ్లూ అనేది వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంది కదా. సో పృథ్వీని లాగడం, పృథ్వీ ఏదేదో కోతి పండు చేద్దామని చూసిండు కానీ సెట్ కాలేదు. ఆడపోయి యష్మి మీ దగ్గర నిలబడ్డాడు. బట్ అంతగా ఎదురు చూస్తున్న విష్ణుప్రియ సైడ్ ఎందుకు తిరగలేదు అని నాకు అనిపించింది. మరి మీకు ఎంతమందికి అటు అనిపించిందో కొంచెం ట్రై చేస్తే బాగుండేది. అయితే ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదా అని చెప్పేసి రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోలేదు యష్మి. ఎందుకంటే ఒకవేళ నేను కనుక ఆయన యష్మి సైడ్కి వచ్చి నిలబడ్డాడు కదా, నేను కనుక తనని కింద పడేయాలని చూపిస్తుంది అనుకో, నన్నే పడేస్తాడు అంతని గట్టికుడు అని చెప్పేసి మొత్తానికైతే ఆటో ఈటో మొత్తానికైతే తర్వాత మళ్ళీ రెడ్ పడ్డప్పుడు, మళ్ళీ ఒకసారి గ్రీన్ పడ్డప్పుడు ఇటు రోహిణి వెళ్ళేసి తేజను దగ్గర నిలబడడం, తర్వాత రెడ్ పడంగానే అటు విష్ణుప్రియకు గుంజంగానే కిందకి దిగేసింది. తర్వాత వాళ్ళిద్దరు కూడా కిందకి దిగేశారు. లాస్ట్కు మళ్ళీ రెడ్ పడంగానే ఇక గుంజేయడం జరిగింది. గుంజేయడంతో రోహిణి కూడా కింద పడింది. మొత్తానికైతే 50 మార్కులు టాప్ పొజిషన్లో మన ఎవరున్నారు అంటే 50 మార్కులు, 20 మార్కులు, 40 మార్కులు అట్లా మార్కులు 10 to 50 మార్క్స్కి అయితే ఇచ్చేశారు బిగ్ బాస్. రోహిణికి 40 మార్క్స్ ఏమో వచ్చినట్టున్నాయి. 50 మనోడికి అయితే తేజకు కూడా వచ్చినాయి. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇక తర్వాత విశ్వక్సేన్ వచ్చాడు. విశ్వక్సేన్ వచ్చిన కాడి నుంచి బాగా జరిగింది. మెకానిక్ రాకీ సినిమాకు ప్రమోషన్ కోసం వచ్చాడు, కానీ వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొచ్చాడు. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించేసింది. బూట్ కాలుతో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది అంటే ఎక్కడ అంటే గుండెలో నుంచి అని చాలా బాగా ఉంది. తర్వాత గూస్పాండంలో ఇంజన్ ఒక్కసారి ఇంజన్ తీసి గూస్పాండంలో బిగిస్తా అని చెప్పింది. దాని గురించి చాక్లెట్లు ఇస్తూ మొత్తానికైతే ప్రమోషన్ చేస్తే 2 గంటల టైం అయితే పెంచారు బిగ్ బాస్. అంటే విశ్వక్సేన్ ముందే చెప్పాడు కదా, కాకపోతే తనతో కూడా ఒక టాస్క్ అయితే చేశాడు. ఆ టాస్క్ ప్రకారం కూడా సినిమాలోని కొంచెం స్టోరీ అయితే మనకు రివీల్ అయిపోయింది. సో చిన్న లవ్ స్టోరీ ఉన్నట్టున్నది. అంటే లవ్ స్టోరీయా లేకపోతే కొంచెం డిఫరెంట్ స్టోరీయా అని అర్థం కావట్లేదు. మొత్తానికైతే లవ్ స్టోరీ. తను కాలేజీలో తను ప్రేమించిన అమ్మాయి మన డ్రైవింగ్ స్కూల్కి వస్తే అక్కడ ఈయనతోని కలిసి లవ్లో పడి అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే 50% స్టోరీ బయటికి వచ్చినట్టే. ఇక మిగతా 50% రౌడీలు, కేడీలు అవన్నీ ఉంటాయి కదా, ఫైటింగ్స్. సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.